బట్ మీరు చెప్పినట్టు అబ్సెషన్ కూడా హారర్ సినిమా కాదు, ఇది హారర్ సినిమా కాదు. థిమాటిక్ సార్ అంతే. బట్ అవి రెండు చూస్తా అంటే ట్రైలర్లు చూస్తే మాత్రం ఏదో హారర్ సినిమా ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు థియేటర్ మీకు మొత్తం తేడా డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. యూ లవ్ దట్ ఫిలిం, ప్రాబ్లీ ది పీపుల్ విల్ లవ్ దిస్ ఫిలిం ఆల్సో అనుకుంటున్నాను. ట్రూ సార్. ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారు సార్, ఇప్పుడు మీరు వచ్చిన కైండ్ ఆఫ్ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రొడక్షన్కి ఎంతవరకు రెడీగా ఉన్నారు? అలా ఏం లేదండి. ఇంతవరకు ఇది అయిన తర్వాత ఏమైనా అలాంటి అవకాశం వచ్చి, యాక్చువల్గా నేను ప్రొడ్యూసర్ కదా, యాక్సిడెంటల్లీ ప్రొడ్యూసర్ అయ్యాను అంతే. నేనేదో కోరుకొని సినిమాలు తీద్దామని వచ్చిందేం కాదు. లాస్ట్ టైం కూడా ఎవరో అడిగారు, సార్ మీకు లాస్ అవుద్దని భయం ఏం లేదా అది ఇదని. లాస్ అవుద్దని భయం ఇప్పుడు లేదు, కానీ రీసెంట్గా ఒకటి మీకు చెప్పాలనిపిస్తుంది. మా మదర్ ఫోన్ చేసి ఆమెకు 3,000 నష్టం వచ్చిందని మాత్రం చెప్పింది. 3,000 ఫోన్ చేసి, అంటే మా ఒంగోలు జిల్లాలో భాష వేరే ఉంటుందండి. ఏదో సినిమా తీసినామంటే అంది. తీసానులే ఏంటి చెప్పుకున్నాను. అంటే నీకే అక్కడ కూర్చొని ఏదో ఒకటి చేస్తుంటావు, 7 ఊళ్ళో బుచ్చమ్మ తిరణాలు చందాకు వచ్చారు, ఏటా 2,000 తీసుకొని పోయేవాళ్ళు, ఇప్పుడు మీ కొడుకు ప్రొడ్యూసర్ని 5,000 తీసుకుపోయారన్నారు. ఆ విధంగా ఒక 3,000 నష్టం అయితే రికార్డ్ చేసుకున్నాం. చోటా గారితో ఏదో ఫన్నీగా అంటే, సార్ మీరు తొందరగా 3,000 పంపించేయండి సార్ ఆమెకి అన్నారు. ఆ విధంగా ఒక 3,000 నష్టం వచ్చింది అంతే. సినిమా గురించి అయితే నేను భయపడలేదు. డెఫినెట్గా నేను ఎంజాయ్ చేశాను. బాగుంటుంది అని అందరూ చెప్పుకుంటే బాగుంటుంది. మా మూవీ మేమే తీసుకుని మేమే బాగుంది అనుకుంటే, అందుకని నేను ఎక్కడ మాట్లాడలే మా మూవీ చాలా బాగుంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. బట్ ఫస్ట్ డేనే చెప్పాను నేను. ఫస్ట్ ఏమంటారు సార్ దాన్ని, ఫస్ట్ కాపీనా, ఫస్ట్ యాక్చువల్గా ఈ వర్డ్స్ కూడా నాకు తెలియదు. ఫస్ట్ కాపీ, లాస్ట్ కాపీ కూడా తెలియదు, ఇంకా నేర్చుకుంటున్నాను ఇప్పుడే. ఫస్ట్ కాపీ చూసినప్పుడు చెప్పాను, సార్ మన డబ్బులు వసూలు అయిపోయినాయి, ఐఎమ్ హ్యాపీ. అది. బట్ మీ మధ్యప్రదేశ్ కనెక్ట్ ఏంటి సార్ అసలు? నేను అంటే బతకడం కోసం 23 ఏళ్ల క్రితం అడిగిపోయాను. భోపాల్లో నేను 23 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. అక్కడ తెలుగు పండుగలు, తెలుగు సంస్కృతి వీటి గురించి మేము పనిచేస్తుంటాం. ఆ విధంగా పనిచేస్తూనే తెలుగు సంఘం అని ఒకటి ఇక్కడ కూడా ఈ నార్సింగిల్ ఓం కన్వెన్షన్లో మేము ఎప్పుడు చేస్తుంటాం సంక్రాంతి. అందులో కూడా సినీ పెద్దల్ని అందరిని పిలిచి సన్మానాలు చేస్తుంటాము. అంటే ఇక్కడ మురళీధర్రావు గారు అని ఉన్నారు, బీజేపీ నాయకులు, వారితో కలిసి చేస్తుంటాం అనమాట. ఆ విధంగా అక్కడ చేస్తుంటాం. చేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ నార్సింగ్కి వచ్చి ప్రోగ్రాం చూస్తున్నప్పుడు తమ్మారెడ్డి గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఏం చేస్తున్నారు సరే ఇప్పుడు ఏం చేయట్లేదు అన్నారు. సరే ఒకటి చేస్తే ఇలా బాగుంటుందనే ఆలోచనతో మాట్లాడి చేసాం. బట్ మధ్యప్రదేశ్ ఇప్పుడు సినిమాలకి ఒక అడ్వాంటేజ్ ఇస్తుంది కదా, పర్సెంటేజ్? డెఫినెట్గా అండి. ఆడ సినిమాలకి వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు ప్లస్ పర్మిషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తారు బాగా. అది ఎందుకంటే మేము చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. చోటా గారు ఇంకా తెలిసిందే కదా, ఆయనకు నచ్చిందంటే ఇది నాకు కావాలంటారు. ఒక ఫ్లైఓవర్ చూసి ఇది కావాలండి షూటింగ్ అన్నారు. అది అక్కడ ఉన్న మనకు సహకారం ఏంటంటే సిటీ మధ్యలో ఒక ఫ్లైఓవర్ని 2 days ఆపేశారు మన సినిమా కోసం. అలా వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి అక్కడ ఎవరైనా సినిమాలు తీసుకునేదానికి ప్రస్తుతానికి అనుకూలమైన వాతావరణం. సబ్సిడీ అంటే ఇప్పుడు 400-500 కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి వాళ్ళు ఇచ్చే 1-2 కోట్లు అదే సబ్సిడీ అనరు దాన్ని. బట్ అక్కడ వాతావరణం కానీ, అక్కడ మనుషులు కానీ, అక్కడ పోలీసు ఇది పర్మిషన్స్ అవి ఈజీగా ఉంటాయి. అది అందుకోసం అక్కడ తీసాం. సార్ ట్రైలర్లో పర్ఫెక్ట్ కాస్టింగ్ అయితే అనిపించింది సార్. చూసిన తర్వాత ఎవ్రీవన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అయితే ఈ సినిమాని కేవలం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే చూడొచ్చా? ఆడియన్స్ని అలర్ట్ చేసే పాయింట్స్ కూడా ఏమైనా ఉంటాయా ఇంటర్నల్గా? అంటే ఇలాంటి రిలేషన్షిప్లో కొంతమంది వచ్చి ఇలా చేయొచ్చు అని ఒక అలర్ట్నెస్ కూడా మనం తీసుకోవచ్చు ఈ సినిమాలో, ఎట్లా? లేదండి, మెసేజ్ అలర్ట్నెస్ అవన్నీ ఏం కాదు. ఇట్ ఈస్ అ థ్రిల్లర్, దట్స్ ఆల్. పర్టికులర్గా మెసేజ్ ఏం లేదు. అంటే మీరు మనీ హైస్ట్ ఇన్స్పిరేషన్తో టైటిల్ అనేది ఒకటి అనుకున్నారు, అట్లా? టైటిల్ మాత్రమే అండి. టైటిల్లో దాంట్లో సెన్స్ ఏ ప్రపంచం తలకిందులైనా నేను వదలను అనేది ఒక థాట్ ఉంది. ఆ సాంగ్లో ఒక చిన్న బిట్టు మీనింగ్, అది ఆ మీనింగ్ ఆ కథకి మ్యాచ్ అవుతుందని చెప్పి అది నీ కాన్సెప్ట్ చెప్పే ఇట్లా కావాలంటే వదలా వచ్చింది. సార్ ఈ జోనర్ బేస్డ్ సినిమాలు ఇట్లా మీరు చేసిన సినిమా కానీ ఇట్లాంటివి రావటం అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ అయిపోయింది. ఎంతవరకు హీరో ఒక సూపర్ హీరో లాగా ఉంటాడు, ఇదే సినిమా ఇట్లాంటివి చేస్తేనే ఆడియన్స్ చూస్తారు అనే మెంటాలిటీని మేకర్స్ క్రియేట్ చేసుకుని అవే చేస్తున్నారు.
బట్ ఆడియన్స్ డిఫరెంట్ జోనర్ సినిమాలను చూడటానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్ ఇప్పుడున్న ఈ సినిమాల మేకింగ్ కానీ ఇది కానీ మీరు చేసిన సినిమా కానీ? ఏదైనా గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మే ఉంటుందండి. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని రూల్ ఏం లేదు. సినిమా బాగుండాలి ఓవరాల్. అది చూసినంతసేపు దే షుడ్ బి ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. అది ఏదైనా ఆడుతుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి. సో సూపర్ హీరో సినిమాలు వేరే ఉంటాయి, అంటే ప్రతిదీ ఉంటాయి, ప్రతి జానర్ ఉంటుంది సినిమా అనేది. ఏది బాగా తీసినా ఆడుతుంది. కార్తీక్ గారు, ట్రైలర్ చాలా బాగుందండి. మీ మ్యూజిక్ కూడా చాలా, అంటే హర్రర్ ఈ సినిమాకి చాలా వరకు కూడా ఇది అవుతున్నట్టుంది. థ్యాంక్ యూ. సో ఒకవైపు సీనియర్ యాక్టర్ జగపతి బాబు గారు, ఇటు సీనియర్ ప్రొడ్యూసర్ ఆయన, మళ్ళీ డైరెక్టర్. సో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ ఏం తీసుకున్నారు దీనికి? అంటే ఒకటి సార్, అంటే వాళ్ళు బేసిక్గా ఇన్పుట్స్ అట్లా ఏమి ఇవ్వరండి, అంటే వదిలేస్తారు. అంటే వదిలేయడం అనేది ఒక టెక్నీషియన్కి చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళు ఫ్రీగా వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకోగలుగుతారు. బట్ అయిపోయాక డెఫినెట్గా ఏదైనా ఉంది వాళ్ళకి అని, అంటే అవుట్పుట్ చూసాక ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా అప్పుడు ఇన్పుట్స్ ఇస్తారు. సో అట్లా అంటే తమ్మారెడ్డి సార్ కానీ, చోటా సార్ కానీ, జగపతి బాబు సార్ కానీ, అంటే వీళ్ళు సరే ఇన్పుట్స్ పక్కన పెడితే అప్రిషియేషన్ అండి. అంటే చాలా, మనం ఒక చిన్న ట్యూన్ చేసిన, చిన్న థీమ్ పంపించిన వెంటనే చాలా బాగుంది అని రెస్పాండ్ అవుతారు, వెంటనే కాల్ చేస్తారు. అంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా అది మాకు ఇంకా బాగా చేయాలి అన్న ఒక ఉత్సాహం కలుగుతుందండి. అది వాళ్ళ దగ్గర నుంచి నాకు మెయిన్ సపోర్ట్ అట్లా లభించింది. సార్ లయ గారు ఇక్కడండి, ఇక్కడ మేడం, ఇక్కడ లెఫ్ట్ మేడం స్ట్రైట్. యా, చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన కొంతమంది సీనియర్ హీరోలు మీరు ఈ ఎంట్రీలో మళ్ళీ హీరోలుగా చేస్తున్నారు. లైక్ శివాజీ గారు, ఇప్పుడు జేబీ సార్, అలాగే శ్రీకాంత్ గారు. సో వాళ్ళ పక్కన కూడా మళ్ళీ మీరే హీరోయిన్గా చేస్తున్నారు. సో ఎటొచ్చి ఏంటంటే మీకు బిగ్ బ్రేక్ అవసరం. ఇప్పుడు ఈ వదల అనేది మీకు ఆ బ్రేక్ ఇస్తుందా అని నమ్ముతున్నానండి. అంటే ప్రతి ఫిల్మ్ అలాగే అనుకునే చేస్తాము. సో వస్తుందని అనుకుంటున్నాను. సో రావాలని మీరు కూడా విష్ చేయాలి. జేబీ సార్, అది సినిమాకి బిజినెస్ అవ్వలేదు, థియేటర్లోనే ఇవ్వాలి అనే డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు ప్రమోషన్స్లో తక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ కనబడరు. అలాంటి స్టేట్మెంట్ పర్టికులర్గా ఇవ్వడానికి కారణం నిజం. అది నిజం, అంతకంటే ఏం లేదు. అది అంటే ఉన్న విషయం చెప్పాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ ఇటువంటి సినిమాలు బయర్స్ ముందుకు రాకపోయినా వీ వాంట్ ప్రూవ్ అ పాయింట్. మా సత్తాతోనే, ప్రొడ్యూసర్స్ సత్తాతోనే ఈ సినిమా మళ్ళీ దాని డబ్బు చేసుకుంటుందని నమ్మకం ఆయనకు ఉంది. ఎస్పెషలీ ఆయన ఒక్కడికి గట్టిగా ఉంది. సో అది వస్తుందనే నమ్మకంతో నా ఉద్దేశంలో ఏదైనా నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ ఆ నిజం చెప్పేస్తాం, ఆ తర్వాత మేము అనుకున్నట్టు డబ్బులు కనుక వస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. సార్ జేబీ సార్, ఇక్కడ కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మన సినిమా కోసం ఒకటే కాదు, ఈ సినిమా ఒకటే కాదు, ఇవాళ చేసే చిన్న సినిమాలు అన్నిటికీ ఇదే సమస్య ఉంది. అన్ని సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడింది కూడా. మన సినిమాకి మనం రిలీజ్ అంటున్నాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇట్లాగే చేస్తున్నారు. సో మేజర్గా తీసేవాళ్ళు అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళినట్టు, ఒక రకంగా చెప్పాలంటే. సార్ ఇందాక అడిగారు మీరు, ఏంటి లయ గారిని అడిగారు, పండగ పూట కూడా పాత మొగుడేని అన్నట్టు, కొత్తగా వచ్చినా కూడా ఇప్పుడు మీ ఇల్లు ఏంటండి అన్నట్టున్నారు. కాదు పాపం, వీళ్ళు వయసు పెరిగింది, వాళ్ళకి వయసు పెరిగింది కాబట్టి మళ్ళీ అదే జోడి మళ్ళీ హీరోయిన్గా చేసే అవకాశం వస్తుంది ఈ టైంలో కూడా అనేసి మళ్ళీ వాళ్ళతో చేస్తాం. కొంచెం ఆవిడకి ఇబ్బందిగా ఉందేమో తెలియదు మరి. ఇప్పుడు నాతో ఫీల్ అవుతున్నావు నువ్వు? లయ గారు సార్ జేబీ సార్, సార్ ఇటీవల మీకు ఒక డైరెక్టర్ మళ్ళీ హీరోగా చేయమని ఒక స్టోరీ చెప్పారని, కానీ మీరు తిరస్కరించారనేసి తెలిసింది. ఏంది సార్? నాకు గుర్తులేదమ్మా, ఎవరో చెప్పండి. ఎవరో ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి చెప్పారని, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే హీరోకి ఎట్టి పరిస్థితులు చేయను, మంచి మళ్ళీ అట్లా బ్యాక్ స్టెప్ చేయను, ఇలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి ఇవే చేస్తాను అనేసి అన్నారని అయితే చూసి విన్నాను నేను. అంటే డైరెక్టర్ వెంటనే ఇది క్యారెక్టర్ అండి, హీరో కాదని చెప్పుంటే అయిపోయేది కదా. జేబీ సార్ మీదే దృష్టి, అంటే మిమ్మల్ని లీడ్ చేసుకునే స్టోరీ రాశారు, మీరే హీరో అనేసి. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. సార్ చాలా బాగుంది. లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం సార్ ఆన్సర్ చెప్పలేదు సార్. లేదండి, అంటే
అది కరెక్ట్. నచ్చలేదు, చేయలేదు. చేయకూడదని ఏం లేదు. సో ఇప్పుడు హీరోగా చేసే ముందు 100 ఆలోచించాలండి. అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు, పెద్ద సినిమాకేమో అంటే నేను ఆయన చెప్పిన డైలాగులు అయితే నేను ఎప్పుడు చెప్పను, గుండె మీద చేసుకుని చెప్తున్నాను. ఇవన్నీ ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగులు నేను వదలను. ఆ సినిమాకి చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ లవ్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చి, అంటే ప్యాషనెట్ పీపుల్ కాబట్టి క్యారెక్టరైజేషన్ చూసుకుంటాం. అందుకని ఆ సినిమా ఆడాలని ఇంకా గట్టిగా కోరుకున్నాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్. సో ఇప్పటికీ నేను మంచి క్యారెక్టర్స్ అయితే అది ఏ రకంగా చేస్తానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ క్యారెక్టరైజేషన్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్, నాట్ ఓన్లీ రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ అన్ని సెకండరీ. ఐ వాంట్ ఎంజాయ్ మై పర్ఫార్మెన్సెస్ నవ్ డేస్. లయ గారు ఇక్కడండి. సో ప్రజెంట్ బయట న్యూసెస్ ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు ఇలాంటి ఐ థింక్ రిలేషన్స్ తర్వాత వచ్చే గొడవలు, వాటి వల్ల ఎఫైర్స్, ఇవన్నీ చాలా హార్పిక్లు అని ఇలా చాలా ట్రెండింగ్లో అవుతున్నాయి. సో ఒక అమ్మాయి ఎవరైనా అంటే ఒక హస్బెండ్ని దక్కించుకోవడానికి ఇలా ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకి వచ్చి దక్కించుకోవడానికి ఇలా ట్రై చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏముండొచ్చు అంటే మీకేమనిపించింది ఇలా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? వేసేయాలనిపించిందా? అంటాం కానీ అందరూ వేసేసే అంత ధైర్యము బలము ఉండదు. బట్ బయట న్యూసెస్లో అన్ని ఇలాంటివే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కదా, అలాంటివి హైలైట్ అవుతున్నాయి. సో ఇందులో